कासिद हिंद टाइमिंग टीवी और फिर न्यूज़ फोटो चैनल दिखेगी। में आप सभी का खैर मकदम है। आइए नजर 49 डालते हैं 23 आज की 49 पे अहम बैठ खबर गए। पर। हाँ, अरे आइए खुला है लेकिन नाजरीन उसमें देखें 23 हमारे बार। नुमाइंदे रहमत खान की ये रिपोर्ट। कासिद हिंद टीवी न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। जूता पे सात सात Okay, disconnect. Slabs ఉంటుంది లైక్ గ్యాప్ బిట్వీన్ ద వాల్ అండ్ ఎంట్రన్స్కి ఒక సీరియస్ స్లాబ్స్ ఉంది. సో కంప్లీట్ క్లోజ్ లేదు స్ట్రక్చర్. అట్లా ఉండటం వలన ఈజీగా ఆ పర్సన్ యాక్సెస్ చేయగలడు. ఆఫ్ కోర్స్ నార్మల్లో ఉన్న దొంగ ఉంటే ఆయనకు ఐడియా ఉండకపోవచ్చు, కానీ ప్రీవియస్గా అక్కడ వర్క్ చేశాడు కాబట్టి ఆ గ్యాప్ ఉండటం వలన ఆయనకి తెలుసు ఎట్లా ఈజీగా యాక్సెస్ చేయగలము. ప్లస్ రీసెంట్గా అక్కడ ఒక వాల్ కూడా పక్కన ప్లాట్లో ఒక వాల్ బ్రేక్ చేస్తాం జరిగింది. ఆ వాల్ ఇరిగిపోవడం వలన దాని ఒక క్లియర్ కట్ ఒక స్టెప్ హోల్ లాగా క్రియేట్ అయింది ఎక్కడానికి. ఎందుకంటే నార్మల్లీ ఒక 15-16 ఫీట్ వాల్ స్కేల్ చేయాలంటే ఒక ఎవరైనా దొంగ కూడా ఒక నిమిషం ఆలోచిస్తాడు. కానీ అక్కడ పక్కన గోడ అట్లా ఇరిగిపోవడం వలన ఒక క్లియర్ కట్ ఒకటి ఒక స్టెప్ లాగా రెడీ అయ్యి ల్యాడర్ లాగా రెడీ అయ్యి ఆ పర్సన్ దాన్ని స్కేల్ చేసుకుని లోపలికి వెళ్ళాడు. నిన్న కూడా మేము వెళ్ళి ఒకసారి అది సీన్ రీక్రియేషన్ కూడా చేస్తాం జరిగింది, ఎట్లా యాక్సెస్ చేసి ఉండొచ్చు అని పర్సన్. సో ఆర్ ఓన్లీ అపీల్ టు ది జనరల్ బిజినెస్ ఓనర్స్ అండ్ పబ్లిక్ ఇన్ జనరల్ ఇస్ మీ పర్టికులర్ ప్రెమిసెస్ ఎక్కడ ఉన్నాయో, రెసిడెన్షియల్ ఉండొచ్చు, కమర్షియల్ ఉండొచ్చు, దాన్ని సీసీటీవీతో సెక్యూర్ చేసుకోండి అండ్ ఒకసారి సెక్యూరిటీ ఆడిట్ చేసుకొని ఇట్లాంటి ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయంటే ముందే జాగ్రత్త తీసుకుంటే బెటర్. అండ్ ఆల్సో ఇట్లాంటి హ్యూజ్ అమౌంట్స్ మీరు పెట్టుకుంటున్నప్పుడు ప్రాపర్ సెక్యూరిటీ గార్డ్ లేదంటే స్పెషల్ ప్రికాషన్స్ ఏవి తీసుకోవాలా అట్లాంటి ఎన్షూర్ చేసుకోవాలా బిజినెస్ పర్సన్స్ ఆల్సో. అదర్వైజ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే అవకాశం ఉంది. స్టార్ట్ చేయండి. ఓకే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్న మాకు మార్నింగ్ అవర్స్లో ఇక్కడ సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పాటిగడ్డ ఏరియాలో ఉంది కంపెనీ, బేగంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో ఆ కంపెనీ డైరెక్టర్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది దట్ ద ప్రీవియస్ నైట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రీవియస్గా ఒక అన్నోన్ అఫెండర్ వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్లో ఎంటర్ అయ్యి ఒక 40 lakhs అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడ ఉన్న సీసీటీవీస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అని ఐడెంటిఫై అయింది. దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక 6 months బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ వలన ఆయన కంపెనీ నుంచి తీసేశారు. సో ఆయనకి ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలో, దెన్ ఆ అమౌంట్ ఎక్కడ ఉంది, ఆ గోదరేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు. సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముందు నుంచి ఉంది అక్యూస్డ్కి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి హీ హాజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ దిస్ అమౌంట్. సో సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అన్ని మార్నింగ్ అరౌండ్ 9:30-10 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 to 7 hours అక్యూస్ని ఐడెంటిఫై లొకేషన్ అనేది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకొని ఆయన పట్టుకుంటాం జరిగింది. దీంట్లో వీ వుడ్ లైక్ టు పుట్ ఆన్ రికార్డ్ అవర్ అప్రిసియేషన్ ఫర్ ఆదిలాబాద్ పోలీస్ ఆల్సో. మాది ఈ ట్రేస్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్సులో ఈజ్ అ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా, కురీలి అనే విలేజ్ అక్కడ. సో ఆ ఏరియాకి బస్సులో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆదిలాబాద్ ఆల్మోస్ట్ దాటే క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఏ బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు అది ఇంకా బస్ డ్రైవర్ డీటెయిల్స్ మాకు వస్తాం వలన టైంకి అక్కడ ఉన్న ఆదిలాబాద్ లోకల్ పోలీస్కి కమ్యూనికేట్ చేస్తాం జరిగింది. వాళ్ళ అసిస్టెన్స్తో అలాంగ్ విత్ ఆర్ ఓన్ క్రైమ్ టీమ్స్ ఇక్కడి నుంచి మేము డిస్పాచ్ చేసాం. సో వాళ్ళ అసిస్టెన్స్తో వాళ్ళ కరెక్ట్ టైంకి బస్ని ఇంటర్సెప్ట్ చేసి క్యూస్ని అలాంగ్ విత్ ది అమౌంట్ వీ హ్యావ్ మేనేజ్ టు రికవర్ ఇట్. సో ఈ కేసులో చాలా క్విక్ డిటెక్షన్
జరిగింది. దట్ ఈస్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ CCTVs విచ్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తానికి మాకు హెల్ప్ చేసినాయి. అక్యూజ్ డీటెయిల్స్ ఎవరు అని ఐడెంటిఫై అయింది. అండ్ దాని తర్వాత ఫర్దర్ ఆ ఏరియాలో ఎక్కడ ఆయన ఏ ఢాబా దగ్గర ఆగాడో, దాని తర్వాత బస్ డ్రైవర్ కోఆపరేషన్, బస్ ట్రావెల్ ఏజెన్సీస్, బస్ ఏ ట్రావెల్ ఏజెన్సీకి బిలాంగ్ అవుతుంది వాళ్ళ వీళ్ళందరూ హెల్ప్ ఉండటం వల్ల ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ దాంట్లో బస్సులో ట్రావెల్ చేస్తున్నాడా లేదా అని ఇన్ఫర్మేషన్ వస్తాం వలన ఇమీడియట్గా వీ వర్ ఏబుల్ టు